అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 పోరులో టీమిండియాకు దక్షిణాఫ్రికా షాక్ ఇచ్చింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మిల్లర్ మ్యాచ్ అనంతరం భారత్ను ఓడించడానికి తాము ప్లాన్ చేసిన స్ట్రాటజీని బయటపెట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 20 పరుగులకే 3 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ టైంలో క్రీజ్లోకి వచ్చిన డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రేవిస్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఆపై గేర్ మార్చి భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. మిల్లర్ కేవలం 35 బంతుల్లోనే 63 పరుగులు సాధించి టీంకు 178 పరుగుల భారీ స్కోర్ను అందించారు. ఇక ఇదే విషయంపై మిల్లర్ మాట్లాడుతూ, భారత్ చాలా పటిష్టమైన జట్టు, వాళ్ళని ఓడించడం ఎప్పుడూ సవాలే. మేము మైదానంలో మా పరిమితులను దాటకుండా మా ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఆడాము. ఐపీఎల్ వల్ల భారత బౌలర్ల బలాలు బలహీనతలు మాకు ముందే తెలుసు. ఒత్తిడి పెరిగినప్పుడు ప్రశాంతంగా ఉండి మా ప్లాన్ను అమలు చేయడం వల్ల ఈ విజయం సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా సఫారీల బౌలింగ్ దాటికి 111 పరుగులకే కుప్పకూలింది. 76 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటమిని ఎదుర్కొంది. Taste the Daily.